దేవుని కొరకు అందరికంటే ముందుగా. చెప్పండి. దేవుని కొరకు అందరికంటే ముందుగా. ఇది మనం నేర్చుకుందాం, భక్తుల జీవితాల్లో నుండి నేర్చుకుందాం. ఆమేన్. మార్త దేవుని కోసం అందరికంటే ముందుగా ఒక అడుగు ముందుకేసి, అంటే అందరూ ఒక చోట ఆగిపోతే ఇంకొక అడుగు ముందుకేసి చేసిన పనులు, అలాంటి వ్యక్తుల్ని మనం నేర్చుకుందాం. మనం చూద్దాం, బేతనియా అనే గ్రామం. మన మరియా, మార్త వాళ్ళ సహోదరుడైన లాజరు వాళ్ళున్న ఊరి పేరు బేతనియా. ఈ బేతనియా గ్రామంలో యేసు ప్రభువారు ఒక రోజున ఆ ఊరు వెళ్ళారు. 38వ వచనం, అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను, ఈ మాట గమనిద్దాం, గ్రామంలో ప్రవేశించినప్పుడు నేను మీకు చెప్పాను చాలాసార్లు, ఎలీషా కూడా ఇలాగే షునేము పట్టణంలోకి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎవరు ఆయన ఇంట్లో చేర్చుకున్నారు? ఎవరో షునేమి. మరి మిగిలిన స్త్రీలందరూ ఏమయ్యారు? మిగిలిన పురుషులందరూ ఏమయ్యారు? లేరా ఆ ఊరిలో? అలాగే యేసుక్రీస్తు వారు మీరు చూడండి, ఆయన ఏ ఊరు వచ్చినా వందలుగా తండోపుతండాలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయేంత జనాలు వచ్చేవాళ్ళంట కదా. పేతురు కూడా అంటాడు, ఎవరో నన్ను తాకారు అనగానే యేసయ్య, అయ్యా ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయేంతమంది జనం ఉన్నారు, నిన్ను ప్రత్యేకంగా తాకటం ఏంటి ప్రభు అంటాడు. యేసయ్య కపెర్నహూములో ఒక ఇంట్లో ఉంటే పట్టణం అంతా ఆ ఇంటి దగ్గరికి వచ్చేసారు. అంటే యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎవరు వస్తున్నారు? జనాలు. మీరు గమనించండి, అందరూ ఎక్కడి వరకు వచ్చారంటే యేసయ్యని చూడటానికి వచ్చారు. యేసయ్య ఒక సెలబ్రిటీ అంటే తక్కువేనేమో. యేసయ్యను చూడాలని ఎక్కడెక్కడి నుంచో జక్కీ లాంటి వాళ్ళు గురించి రాయబడింది అంతే. ఆఖరికి హేరోదు రాజు, మహారాజు కూడా యేసుని చూడాలనుకున్నాడు. అవునా? యేసయ్య అన్నారు, అబ్రహాము నా దినము ఇలాంటి రోజులు చూడాలని ఆశపడ్డాడంట. అందరూ ఆశపడ్డారు యేసయ్యను చూడాలి కళ్ళారా. అంటే యేసయ్యను చూడటానికి వేల మంది వచ్చారు. ఆయన పలికే బంగారపు మాటలు, రత్నాల లాంటి మాటలు వినాలని, ఆ బోధ వినాలని కొంతమంది చెప్పాలి వచ్చారు. ఆయనతో స్వస్థత, వాళ్ళకున్న రోగాలు తగ్గించుకోవాలని, వాళ్ళ బాధలు తీర్చుకోవాలని, దయ్యాలు వదిలించుకోవాలని కొంతమంది చెప్పండి వచ్చారు. ఇంకొంతమంది పాపం తిండికి లేక కావచ్చు, లేదా ఆయనతో ఉంటే ఆహారం ఉంటుందని కావచ్చు, ఆహారం కొరకు కూడా చెప్పాలా వచ్చారు. మరికొంతమంది విమర్శించడానికి కూడా, యేసయ్య మాటల్లో ఏమన్నా ధర్మశాస్త్రానికి విరోధంగా కనబడిద్దామో అది పట్టుకుని శాస్త్రులకి, ప్రధాన యాజకులకి చెప్పేద్దాం, యేసయ్యని అరెస్ట్ చేయిద్దామని కొంతమంది చెప్పండి. అందరూ వచ్చారు, ఎవరి దారినాళ్ళు చెప్పాలి. స్తోత్రం. అందరూ వచ్చారు. ఇప్పుడు నేను మన కాలనీలో బాగా దేవుడిచ్చిన కృప అండి, నేనేమాత్రం అతిశయించట్లా, ఎంతో స్తుతించి సంతోషిస్తా. ఇట్లా వచ్చానంటే పిలవని వాళ్ళు ఒకళ్ళు ఉంటారా చెప్పండి. అసలు అన్యులైనా, అసలు మన సంఘస్థులైతే మా ఇంటికి రండి అని, అయ్యా మా ఇంటికి రా, ఏంటది నేను ఏమనుకున్నారు మరి? నేనా కాదు, దేవుడిచ్చిన కృప. ఒక సేవకుడు, దైవజనుడు వచ్చాడంటే చెప్పండి, వేరే పని మీద వచ్చిన అయ్యా ఇంటికి వచ్చి అంటారు కదా. మరి యేసువారు, నాయన మహాదేవుడు, నా తండ్రి, ఆయన ఆ ఊరు వస్తే అందరూ ఆయన్ని చూడాలనుకున్న వాళ్ళు, ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు, తిండి కావాలనుకున్న వాళ్ళు, ఏది కావాలనుకుంటే అన్నీ పొందుకుని వెళ్ళిపోయారు. యేసుని మాత్రం ఎవరు ఇంటికి తీసుకెళ్ళా. చూడండి, ఉంటారు కొంతమంది, అన్నీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ పొందుకున్నారు, వాళ్ళ ఆశలన్నీ తీర్చుకున్నారు, వాళ్ళ అవసరాల వరకు తీర్చుకున్నారు, అంతవరకే వచ్చారు. కానీ ఆ ఊరి మొత్తంలో ఒకే ఒక్క ఉంది,
అందరికంటే ముందు, అందరినీ మించి దేవుని కోసం ఒక అడుగు ముందుకేసింది. అందరూ తీసుకెళ్లారు, మరి అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. మరి యేసయ్య భోజనం సంగతి ఏంటి? ఇంత దూరం నడిచి వచ్చారు కదా ప్రభు, మరి తిరిగి అన్నీ వెళ్ళిపోవాలా? యేసయ్య గురించి ఆలోచించిందండి. హల్లెలూయా. యేసయ్యను ఇంటిలోకి చేర్చుకుంది. స్తోత్రం. మార్తమ్మ ఇతరులకు మించి, ఇతరుల కంటే ఎక్కువగా చేసిన విషయం ఏంటంటే ప్రభువుని తన ఇంటిలో చేర్చుకుంది. ప్రభు స్తోత్ర. ఈ విషయాన్ని నేను 3 విషయాలుగా విభజించి చెప్పాలనుకుంటున్నా. మొదటిగా, యేసయ్యను చేర్చుకుంది. ఏం చేసింది? ప్రభు ఏమన్నారు? మిమ్మును చేర్చుకొనివాడు. అది దేవుని బిడ్డలారా, మీతో ఒక మాట చెప్పు. దైవజనుల విషయంలో, దైవజనుల విషయంలో మిగిలిన వాళ్ళకంటే ఎక్కువగానే మనం ఒక అడుగు ముందుకేయాలి. అందరూ ఒక చోట ఆగిపోతారు. చెప్పాలి హల్లెలూయా. మిగిలిన విశ్వాసం చూసి దయచేసి ఆగిపోవద్దు. ఆగిపోయావా, అక్కడతోనే నీ ఆశీర్వాదం, అక్కడతోనే నీ ఆత్మీయ అభివృద్ధి, అక్కడితోనే దేవుల్లో నువ్వు ఎదిగే అనుభవం ఆగిపోద్ది. ముందుకు అడిగేయాలిగా. స్తోత్రం. రన్నింగ్ రేస్లో ఫస్ట్ రావాలంటే మనందరం కలిసి వెళ్దామే, అందరం కలిసి వెళ్దాం అనుకుంటారా? అసలు నిజం చెప్పనా, బయటికి చెప్పుకోరు కానీ అసలు ఎవడు నాకంటే ముందు రాకూడదు. మనం గెలవాలంటే చెప్పట్లా? సరే, ఎవరు ముందుకొద్దు, అందరికంటే ముందు నేను ఉండాలన్నా అనుకోవాలిగా. అసలు ఆశదేగా. స్తోత్రం. ఒక అమ్మ ఇంట్లో గులాబ్ జామ్ వేస్తుందంట. గులాబ్ జామ్ పెడుతుంటే వాళ్ళ డాడీ వచ్చాడు. ఏంటమ్మాయి ఇవాళ స్వీట్ పెట్టావు? ఏంటండి, మన అబ్బాయి రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాడు అందంట. అవునా, ఎంతమందిరా అని అడిగాడంట. 2 అన్నాడంట. 2లో ఎంత వచ్చాడు? సెకండ్. అంటే బాగా పరిగెత్తుంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళ విశ్వాసులు వెనకుండిపోతున్నారు. ఆశీర్వాదాలేమో అందరికంటే ముందు కావాలని, అద్భుతమేమో అందరికంటే ముందు కావాలని ఆశ. కానీ మరి నువ్వు అందరికంటే ముందు ఉంటున్నావా? అందరికంటే ఎక్కువ చేస్తున్నావా దేవుని కోసం? అందరినీ మించి ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నావా? లేదు. అందరితో సమానంగా ఉంటున్నావు. అయితే నీకేం కార్యం జరుగుతుంది? ఆ లెక్కనే మార్తమ్మ కూడా ఆ ఊరోళ్ళందరిలో కలిసిపోయి ఉండిపోవాలి. కానీ మార్తమ్మ ఏం చేసింది? అందరూ చేసినంత వరకే కాకుండా ఇంకో అడుగు ముందుకేసింది. మత్తయి సువార్త 10:40. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకొనువాడు. స్తోత్రం చెబుదామా? చూసారా, ఆయన తన దాసులైన సేవకులతో చెప్తున్నారు. ఏమని? మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకుంటాడు. అంతే. ఇప్పుడు మార్త యేసయ్యను చేర్చుకుంది అనే దాన్ని మనం ఆత్మీయార్థంగా యేసయ్యను చేర్చుకోవాలి అనే దాంట్లో మొదటి అనుభవం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? చెప్పండి అందరూ. దైవజనుణ్ణి. మార్పు లేదు దీంట్లో. యేసయ్య స్వయంగా చెప్పారు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నాడు. అంతే. ఆమేనందామా? కనుక దైవజనుని విషయంలో మనము అందరికంటే ఒక అడుగు ముందే ఉండాలి. దేవుడు మనల్ని దర్శించునుగాక. దైవ సేవకులను ప్రేమించే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, సహకరించే విషయంలో ఈ మధ్య కొంతమంది వెనకబడుతున్నారు. దైవజనుని మాట వినే విషయంలో, దైవజనుల విషయంలో కొంతమంది ఎలా ఉంటామంటే, ఒకరు బాగా ఆసక్తిగా నడుస్తున్నారు అనుకోండి, సేవకుడిని బాగా ప్రేమిస్తూ, దైవ సేవకుని బాగా ప్రేమిస్తూ, ఆ మాట వింటూ, విధేయత చూపుతూ, ఇంక చాలా ఉంటాయి దైవజనుడి విషయంలో. అవసరానికి కానుకే కాదు, అవసరాలకి సహాయము
చేస్తూ దశంభాగం ఇస్తూ సేవలో ఎంతగానో సహకరిస్తూ ఒక సొంత కుటుంబ సభ్యుడిగా సభ్యురాలిగా సేవకులను చూస్తూ ఉంటారు. కానీ కూసే గాడిద వచ్చి మెసే గాడిదను అన్నట్టుగా కొంతమంది వస్తారు. నేను నిజం చెప్తున్నా, వాళ్ళు మనకేం చెప్పకపోయినా, నేను ఈ మాట గమనించండి, మనకేమీ చెప్పకపోయినా మనం వాళ్ళని చూస్తాం. వాళ్ళంత చేయట్లేదుగా, ఒకవేళ నేనే ఎక్కువ చేస్తున్నానేమో, మిగిలిన వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదుగా, ఒకవేళ నేనే ఎక్కువ ఇస్తున్నానేమో, మిగిలిన వాళ్ళు ఎవరు అంత విధేయత చూపట్లేదుగా, ఒకవేళ నేనే ఎక్కువ విధేయత మనలో అందుకే హృదయము అన్నిటికంటే జాగ్రత్త. పక్క మనిషి చెప్పొచ్చు ఒకటి, రెండు వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళని చూసి మనం చెడిపోవచ్చు. కానీ ఇక్కడ మార్తమ్మ వాళ్ళు చేయలేదుగా, నాకెందుకులే అనుకోవాలా, వాళ్ళు ఎవరు చెయ్యకపోయినా నేను చేస్తాను, మిగిలిన వాళ్ళలాగా నేను ఉండిపోను, మిగిలిన వాళ్ళతో నేను ఆగిపోను, నేను ఒక అడుగు ముందుకేస్తాను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనందరికీ తెలుసు గలతీలకు రాసిన పత్రిక అసలు దైవజనుని ఎలా చేర్చుకున్నారో సంఘము, ఇది బాగా నేర్చుకుందామండి. సంఘం దైవజనుని ఎలా చేర్చుకున్నారు? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం హల్లెలూయా 14వ వచనం. శరీరంలో ఏముందంట? పౌలు గారికి సేవకుడికి ఒక్కొక్కసారి బలహీనతలు వస్తాయి, సేవకుడికి కూడా శోధనలు చెప్పాలి, సేవకునికి కూడా కష్టాలు. అప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, ఆయనకే కష్టాలని మన కోసం ఏం చేస్తాడు అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, దైవజనుడికి కష్టం వచ్చినప్పుడు మన ప్రేమ ఇంకా ఎక్కువ అవ్వాలి. పిల్లలకి ఇబ్బంది వస్తే ఎప్పుడు చూపే ప్రేమ కంటే ఎక్కువ చూపిస్తాం, తక్కువ చూపిస్తామా? చెప్పాలి. స్తోత్రం. అవునా కదా? నేను రాత్రి ఆ పిల్లడు దగ్గుతున్నాడు, పగలనుకో నైట్ నిద్రపోయే లోపు కూడా వాళ్ళనే వేసుకోమంట టానిక్లు. పాప నిద్రలో దగ్గుతున్నాడు, లేచి వేసుకో అంటాం. అప్పుడు ఆ దగ్గుకి నాకు మెలకు వచ్చింది, పిల్లడు బాగా దగ్గుతున్నాడు, లైట్ వేసి కళ్ళు మూసుకునే నోరు అంట తెరిచాడు సగ్గా. నిజంగా దేవుడి దేవుళ్ళు దగ్గు తగ్గింది. ఇప్పుడు మిగిలిన టైంలో నీ ట్యాబ్లెట్ నువ్వే వేసుకో. ఇంకోటి తెలుసా, నేను నా ట్యాబ్లెట్ కూడా పిల్లల్ని ఇమ్మంట. కానీ వాళ్ళకి బాగోనప్పుడు కూడా అంటే ఎట్టా అంటే మన పిల్లలు, లేకపోతే భార్యకైనా అంతేనా అన్నయ్య, భార్యకు బాగోనప్పుడు అప్పుడు దాకా మనకు చేసి పెట్టింది, ఆమెకు బాగోనప్పుడు అప్పుడు మన ప్రేమ చూపించాలి. అవునా? భర్తకి బాగోనప్పుడు ఎక్కువ కేరింగ్ ఎప్పుడు వస్తుంది కదా? అలాగే సేవకుడికి కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కంటే ఇంకెక్కువ ప్రేమ చూపాలి. మేము ఎప్పుడు ఇంతేగా, మా పాస్టర్ గారు పెద్ద పట్టించుకోరలే, కాదు పట్టించుకుంటాం లేదనేది కాదు. శోధన వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమ చూపించారు గలతీ సంఘం. స్తోత్రం. చూడండి, పాస్టర్ గారికి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, మేము మనుషులమే, నా శరీరంలో శోధన వచ్చింది అన్నాడు. మీరు పాస్టర్ గారండి, మీకు శోధన రావటం ఏంటి? మాకు శోధన వస్తే మీకు పరీక్ష అనుకోవాలంతే. మొన్న మాథ్యూస్ గారు అద్భుతమైన మాట చెప్పారు, మీకు గుర్తుందా? దైవ సేవకులం మేమే సంఘానికి పరీక్ష పేపర్ అన్నారు. అద్భుతమైన మాట. మేము మీ క్వశ్చన్ పేపర్ అనమాట, మీరు ఎలా ఆన్సర్ చేస్తారో దాన్ని బట్టి దేవుడు మార్కులు వేస్తారు. ఎప్పుడు మర్చిపోకండి. అంటే మేమే మీకు క్వశ్చన్ పేపరు. మా విషయంలో మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మా విషయంలో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అదే మీ ఆన్సరు, దానికే మీకు మార్కులు పడతాయి. అద్భుతమైన మాట. ఒక్క మాట చాలండి కొన్ని సందేశాల్లో. సేవకుడు క్వశ్చన్ పేపరు వింటున్నారా? ఒక్కోసారి మాకు కోపం వస్తాయి, అప్పుడు నీ ఆన్సర్ ఏంటి? మాకు శోధన వస్తుంది, మీ ఆన్సర్ ఏంటి? మాకు అవసరత వస్తుంది, మీ అంతే. కనుక దైవజనుడికి శోధన వచ్చినప్పుడు మీరు తృణీకరింపలేదు కానీ నిరాకరింపనైనను, లోకస్తులైతే నిరాకరిస్తారు బలహీనుల్ని, కానీ సంఘం ఏం చేసింది?
దేవుని దూతలు, అబ్బా, దేవదూత మీ ఇంటికి వస్తే ఎట్లా చూస్తారు? మాట్లాడుతులా వస్తారండి దేవదూతలు. సేవకుడిని ఎలా చూడాలంట? గబ్రియలు వచ్చినట్టు చూడాలి, మిఖాయేలు వచ్చినట్టు. కొంతమందికి ఏంటంటే రెక్కలు వేసుకుని దిగాలి, ఎక్క కట్టుకుంటాంలే పోనీ అవి కూడా ఇక ఏమేసి దిగాలి. కానీ సేవకుని ఎలా చూశారంట వాళ్ళు? నేను నిజం చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఈ ఈ అనుభవంలోకి వెళ్ళండి. వెనెవర్ ఎప్పుడైనా మీరు సేవకుని చూసినప్పుడు ఒక దేవదూతను చూసినట్టు చూడండి. మీ సేవకునితో మీరు మాట్లాడేటప్పుడు ఒక దేవదూతతో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి. దైవజనుడు మీ ఇంటికి వస్తున్నప్పుడు అలా చూడండి. అబ్బా, మీ పరిస్థితులు ఎంత అద్భుతంగా మారుతాయో మీరు గ్రహించలేరు. స్తోత్రం చెబుదామా? చూడండి, ఇంకా ఇంకెలా అంట, దేవదూతే కాదు యేసయ్యలాగానే అంగీకరించారు. స్తోత్రం చెబుదా. మేము ఎప్పటికీ యేసయ్య స్థానాన్ని భర్తీ చేయలేము, కోరుకోకూడదు. మీరు కూడా మమ్మల్ని యేసయ్యలాగా చూడకూడదు. కానీ అంత ప్రేమ చూపించారు. యేసయ్యే వస్తే ఎలా చూస్తారు అట్లా చూశారు దైవజనుడిని. ఇక ఊహించుకోండి మీరు ఎంతగా ఆ అనుభవంలోకి వెళ్ళొచ్చో ఆలోచించండి. నేను దేవుణ్ణి, నేను యేసయ్యని అని సేవకుడు అనకూడదు. అన్నాడా? అది అంటే ఒక విశ్వాస కోణంలో అది కరెక్ట్. మేము మనందరం ఆయన పిల్లలం. యేసయ్య తర్వాత యేసయ్యలో మనం అంతా. ఆమేన్. అయితే దైవజనుని ఎలా చేర్చుకున్నారు వాళ్ళు? ఆ మాట అనడానికి కూడా నాకు కొంచెం ఎక్కడో దేవుని సార్వభౌమత్వం దగ్గర కొంచెం అనిపిస్తుంది. కానీ సంఘం ఎలా చేర్చుకున్నారంట? యేసయ్యే వచ్చినట్టు. అమ్మో యేసయ్య అంటే సంఘం ఎంతగా చేర్చుకుందండి సేవకుడిని. ఆమేన్. అంట ఆయనకి కళ్ళ జబ్బు అంట. పౌలు గారికి ఏంటి? కింద వాక్యంలో రాయబడింది, ఇదిగోండి 15వ వచనం. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి. ఆ రోజుల్లో కళ్ళు మార్చే టెక్నిక్ లేదు, టెక్నాలజీ ఉంటే వాళ్ళ కళ్ళు ఇచ్చేసేవాళ్ళంట. అంత ప్రేమ చూపించారండి. ఏంటి? పాస్టర్ గారు కళ్ళకు బదులుగా. అబ్బాబాబా, స్తోత్రం చెబుదామా? ఇవాళ సేవకుని శోధనలో నువ్వు ఎలా చేర్చుకుంటున్నావు దైవజనుణ్ణి? ఆయన కళ్ళకు బదులు నా కళ్ళు ఇచ్చేస్తాను అన్నంతగా చేర్చుకున్నారు. అయ్యా, మా పాస్టర్ గారి కష్టాలు తీర్చయ్యా. దేవుని బిడ్డలారా, చాలా సేవకుని చేర్చుకునే విషయం సంఘాలు ఎంతగా నేర్పించాయో ఒక్కసారి ఆలోచించండి. స్తోత్రం. తిమోతిని గురించి, తీతుని గురించి దైవజనుడైన పౌలు అంటాడు, తండ్రికి కన్న కొడుకు ఎలాగ పరిచయం చేస్తాడో అలా చేశాడు అన్నాడు. విశ్వాసులు దైవ సేవకుని, సేవకురాలని తల్లిదండ్రులాగా చూడాలి. మా అమ్మకి చేస్తున్నాను, మా నాన్నకి అనేంతగా పరిచర్యలో ముందుండాలి. ఆమేన్. నా ఇంట్లో పని ఉంది, వాళ్ళు నేను సేవకుని పని చేయను అనే అంతగా రాకూడదు. మేము తల్లిదండ్రులమే. ప్రభుకి స్తోత్రం చెబుదామా? యేసు రక్తమే. అసలు పిల్లలే కాదు, ఇవాళ పరిచర్య అంటే పిల్లలే. ప్రతి ఒక్కరం దైవజనుణ్ణి ఆ చేర్చుకునే విషయంలో అంత అనుభవానికి మనం ఎదగాలి. స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రిక ఒక్కసారి చూద్దాం. ఈ మాటను చూసి మరొక విషయంలో 2 కొరింథీ 7:2 చదువుకుందాం. మమ్మును మీ హృదయములలో చేర్చుకోండి. స్తోత్రం. ఏమంటున్నాడు దైవజనుడు? సంగమా మమ్మల్ని. అది కనుక మొదటిగా మార్త యేసయ్యను చేర్చుకుంది అన్నదానికి మొదటి అనుభవం ఏంటి? నేను చెప్తున్నాను, మీరు చూడండి, సంఘంలో అందరిని ఒకసారి గమనించండి, దయచేసి ఆలోచించండి ఒకసారి. వీళ్ళు ఎంతవరకు చేస్తున్నారు? వీళ్ళు సేవకుని పట్ల ఎంత? నేను అందరినీ మించి ఉండాలి. అది వచ్చిన రోజు దేవుడు నిన్ను కూడా అందరినీ మించి ముందు వరుసలో నిలబెడతారు.
దేవుని కోసం అందరిని మించి ఒక అడుగు ముందుకి. ఆమేన్. రెండోది, నేను మీకు మొన్న 21వ తారీఖున 12 గంటల ప్రార్థనలో చెప్పా, సంఘానికి ఏది చేస్తే యేసయ్యకి అది చేసినట్టే. అవునా? సంఘం అంటే ఆయన శరీరం. శరీరం అంటే కాళ్ళు, చేతులు, ఈ బాడీ, శిరస్సు క్రీస్తు, బాడీ అంతా సంఘం. అంటే ఇప్పుడు యేసయ్య నీ ఇంట్లోకి రావాలంటే సంఘాన్ని నీ ఇంట్లో చేర్చుకోవాలి. ఆమేనండి. ఎన్నిసార్లు సంఘం నీ ఇంట్లో కూడితే అన్నిసార్లు నువ్వు ప్రభువుని చేర్చుకున్నట్టే. ఆమేనండి. ఒక రోజున ఒక కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, ఇంట్లో ప్రార్థన పెడదాం అన్నా. అమ్మా ఎందుకయ్యా అంతే. నేను మొహమాటం లేకుండా అన్నా, అమ్మా బాంబు పెడదాం అనలేదు నేను. ఏం పెడతానన్నా, ఏదో బాంబు పెట్టానన్నంత భయపడిపోయింది. అమ్మా అమ్మా అంట. పెట్టించుకోవాలా? ఆ ఇంటి పక్కన వాళ్ళు ఊరుకోరని. మరి ఎందుకో ఇవాళ ప్రార్థన అంటే చాలామంది కానుక కానుక కానుక. నేను కానుకిమ్మని అడగల, ప్రార్థన పెట్టమన్నా. సంఘం రావాలి. ప్రార్థన సంఘానికి ఒక బలం ఉంది. ఏమన్నారో తెలుసా? పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవలేవు. సంఘం ఒక చోట ఏకీభవించి ప్రార్థిస్తే అక్కడ మూయబడిన తలుపులన్నీ తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. సంఘం ఒక చోట ఏకీభవించి ప్రార్థిస్తే అక్కడ పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. సంఘం ఒక చోట ఏకీభవించి ప్రార్థిస్తే అక్కడ దురాత్మ పారిపోవాల్సిందే. వాడి పప్పులు సంఘం ముందు ఉడకవు. సంఘము సాతాను మించి శక్తివంతమైంది. సంఘము దేవుని సంఘం. సంఘం కూడుకోవాలి మన ఇంట్లో. స్తోత్రం. సంఘము ఇంట్లో రావాలి. సంఘాన్ని ఇంటిలో చేర్చుకోవాలి. ఎందుకంటే సంఘము ఒక సైన్యం. స్తోత్రం. ఇవాళ అమెరికా అన్నా, ఇజ్రాయెల్ దేశం అన్నా, చైనా అన్నా, మన ఇండియా అన్నా, కొన్ని దేశాలకి, మిగిలిన దేశాలు ఎందుకు భయం? సైన్యం ఉంది మనకి. సైన్యం లేకపోతే మాట్లాడతలా, కుక్క కూడా అలిసే. సైన్యం లేకపోతే సంఘం సైన్యం. మీ ఇంట్లో వచ్చి సాతాన్తో పోరాడేది మీ ఇంట్లో ఎవరు పోరాడలేరు, సంఘమే పోరాడుతుంది. ఎందుకంటే దేవుడు సంఘానికి ఇచ్చేశారు అధికారం. మీరు ఏది బంధిస్తే నేను అది బంధిస్తా, మీరు ఏది విప్పితే అంతే. ప్రార్థన పెడితే అమ్మా నేను బతికుండంగా అది జరగనివ్వను అనుకుంటే ఎట్లా? సంఘాన్ని ఇంట చేర్చుకోండి. ప్రభుకి స్తోత్రం. ఇంకొక మంచి పని ఏంటో తెలుసా? ఇప్పుడు సంవత్సరంన్నర పైబడి వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు సంఘాన్ని. చాలా మంచి పని. ప్రతి ఇల్లు సంఘాన్ని చేర్చుకునేదిగా ఉండాలి. మన ఇంటికి చుట్టాలందరూ వస్తారు, ఫ్రెండ్స్ అందరూ. చెప్పండి, తాగి తందనాలు ఆడేవాళ్ళు వస్తారు, దోమ శకటాలు, పొగబండులు వస్తాయి. తెలుసా పొగబండి అంటే? తెలీదా? బయట గుప్పు 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 మంటలు ఆగి ఇంటికి వస్తారు. వాళ్ళు మన పిల్లల్ని పట్టుకుంటే వాళ్ళ ముఖం అంతా సిగరెట్ కంపే. బాత్రూంలోకి వెళ్తారు, అక్కడికి వెళ్ళి అక్కడ గుప్పు 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 అంటాడు. వీళ్ళు మన ఇళ్ళకి వచ్చి ఈ ధూపం వేస్తారంటే అర్థం అవదు. ఇటువంటి వాళ్ళందరికీ మన ఇంట్లో అవకాశం ఉంటుంది. తాగుబోతులకి అవకాశం ఉంటుంది, తిరుగుబోతులకి సంఘానికి ఉండదు ఇళ్ళలో అవకాశం. ఎంత సిగ్గుచేటు. దేవుని బిడ్డలారా, మన ఇళ్ళల్లో ఎదిగిన ఆడపిల్లలు ఉంటున్నారు. మీరెవరో అంత తెలివి తక్కువగా ఉండరని నాకు తెలుసు. కానీ ఒక్క మాట, ఎదిగిన ఆడపిల్లలే కాదు, మీరు ఎవరో ముసలోళ్ళు కాదు, స్త్రీలు, దయచేసి ఎవరిని పెడితే వాళ్ళని ఇంటి అసలు ఇంటి దగ్గర కూడా, వరండా దగ్గర కూడా ఎక్కువ కూర్చొనివ్వకండి. కొంతమంది కూర్చుని ఆ వంటగదిలో ఆడవాళ్ళని తిరిగి ఆడపిల్లల్ని చూస్తూనే ఉంటారు. అందరిని నెత్తినెక్కించుకుని కొన్ని హద్దులు ఉండాలి. అందరికీ ఉంది అవకాశం, సంఘానికి లేదు ఇవాళ. చెప్పట్లా?
సంఘానికి లేదు. సంఘాన్ని చేర్చుకో. ఓకే, ఎన్ని చెప్పాను ఇప్పుడు? యేసును చేర్చుకోవడంలో 2 అనుభవాలు. ఒకటేంటి? దైవజనుని చేర్చుకుంటే. యేసేం చేర్చుకున్నంటే చాలా అన్నీ చెప్పడం. షూనేమి గండ్రాలు చేర్చుకుంది, అకుల ప్రిస్కిల్లా చేర్చుకున్నారు, లూదియా చేర్చుకుంది, ఇంకెందరో సారేపతి విధవరాలు దైవజనుడిని. ఎవరన్నా నష్టపోయారా? పోనీ వాళ్ళ స్థితి అట్లాగే ఉందా? అగాధంలో నుండి ఆకాశంలోకి ఎక్కిపోయారు అంతే. చప్పట్లు కొట్టండి ఒకసారి. స్తోత్రం. పాతాళపు అనుభవం నుంచి పరలోకపు అనుభవంలోకి వెళ్ళిపోయారు అంతే. చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చేసారు. శాపంలో నుండి ఆశీర్వాదంలోకి వచ్చేసారు. తన దాసులను చేర్చుకున్న ఎవరికి దేవుడు మేలు చేయకుండా వదిలిపెట్టలేదు. స్తోత్ర. రెండవదిగా సంఘాన్ని చేర్చుకుందాం. ఎవరిని చేర్చుకుందాం? మీ ఇంట్లో సంఘంతో ప్రార్థన జరగాలి, సంఘం ప్రార్థించాలి. అదేంటో విశ్వాసులు అందరం కూర్చుని కాసేపు టీ పెట్టుకుంటాము, మాట్లాడుకుంటాము. చెప్పట్లా? ఏంటి పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడంట? మనిషికి ఎంత అయి ఉండొచ్చు, అన్నీ మాట్లాడుకుంటాం, కానీ సంఘంతో కలిసి ప్రార్థన చెయ్యం. మీకు తెలుసు అఫీషియల్ అన్అఫీషియల్ అని ఉంటాయి. ఏంటి అఫీషియల్? ఎమ్మెల్యే గారు లేకపోతే మినిస్టరో వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్తాడు, అన్అఫీషియల్. కానీ ఒక ప్రోటోకాల్తో కాన్వాయ్తో కుయ్ అనుకుంటూ వెళ్తాడు, అది అఫీషియల్ ట్రిప్ అనమాట. అలా సంఘం అన్అఫీషియల్గా కలుసుకుంటాం వేరు, అఫీషియల్గా కలుసుకోవాలి. అందుకే ప్రభు అన్నారు, 2-3 కూడుకుంటే అలా నా నామమును ఏకీభవించాలి. అంటే సంఘముగా ప్రార్థన కోసం, ఆరాధన కోసం సంఘాలు కూడుకోవాలి మన ఇళ్ళల్లో. మా ఇంటికి విశ్వాసులు ఎప్పుడు వస్తారుగా, అది అన్అఫీషియల్. అఫీషియల్గా సంఘం మన ఇంట్లో కూడుకోవాలి. ఆమేనండి. ఇలాంటి ఆరాధన కార్యక్రమాలు, ప్రార్థనలు మీ ఇళ్ళల్లో జరిగే కొద్దీ పాతుకుపోయిన పెద్ద పెద్ద వృక్షాలను కూడా అవతల పడేస్తాం, అపవాది కార్యాలని. సంఘానికి శక్తి ఉంది. ఓ హల్లెలూయా. సంఘం ఏంటంటే ఒక పెద్ద పాడుపడిపోయిన ఇంటిని బుల్డోజర్లు వచ్చి అటు ఇటు క్రేన్లు వచ్చి పడేసి చదును చేస్తే చూడండి. సంఘం అలా కొన్ని రోజులు నీ ఇంట్లో ప్రార్థిస్తే నీ ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి. సంఘానికి ఆ శక్తి ఉంది. ఎందుకంటే సంఘము యేసయ్య రక్తం ఇచ్చుకున్న సంఘం. యేసయ్య సంఘంలో ఆ పవర్ ఉంది కనుక నువ్వు అన్అఫీషియల్గా కాకుండా అఫీషియల్గా సంఘాన్ని చేర్చుకో. ప్రభు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. మొదటిగా దైవజనుని చేర్చుకుందాం. 2, మరి 3 స్వయంగా యేసయ్యనే చేర్చుకుందాం. ఎవరిని? పాస్టర్ గారిని ఎంత ప్రేమించినా, సంఘాన్ని ఎంత ప్రేమించినా, ఆయన లేకపోతే సున్నా. కొంతమంది ఎక్కడి వరకు వస్తారంటే పాస్టర్ గారు అంటే చాలా ఇష్టం, సంఘస్థులంటే చెప్పాలా, కానీ ఇది మానరు, ఇది చెప్పాలా మానరు, చూసేవి మానరు, చేసేవి మాట్లాడతలా. సంక్రాంతి వస్తే సంక్రాంతి ఏదో అర్థమై ఉంటుంది మీకు, ఇంకోటి వస్తే ఇంకోటి. పాస్టర్ గారిని బాగా ప్రేమిస్తారు, సంఘాన్ని బాగా, కానీ యేసుని ప్రేమించరు. పాస్టర్ గారిని ప్రేమించేస్తే, సంఘాన్ని ప్రేమించేస్తే యేసుని ప్రేమించేసినట్టేనా? యేసయ్యలో పాస్టర్ గారు ఒక భాగం, సంఘం ఒక, కానీ యేసయ్య అంతకు మించి. యేసయ్యను ప్రేమించి యేసయ్యకు అనుకూలంగా మారిపోయి ఈ హృదయాన్ని యేసయ్యకి ఇల్లుగా మార్చాలి. అప్పుడు ఆయన వచ్చి మనలో నివసిస్తారు, అప్పుడు ఆయన్ని మనలో చేర్చుకున్నట్టు. హల్లెలూయా. యేసయ్య ఇంట్లో ఉండాలి, యేసయ్య హృదయంలో ఉండాలి. యేసయ్యను చేర్చుకుందాం. అందరూ ఎక్కడి వరకు వస్తున్నారంటే చర్చికి వస్తున్నారు, అందరూ సంఘాన్ని ప్రేమిస్తున్నారు, అందరూ పాస్టర్ గారిని. అక్కడితో ఆగిపోవద్దు, అందరిని మించి యేసయ్యను ప్రేమిద్దాం, యేసయ్యను హృదయంలో చేర్చుకుందాం. స్తోత్రం. ప్రభు మనల్ని దర్శించునుగాక. దేవుని బిడ్డలారా, ఇవాళ చాలామంది చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ బాప్తీసం పొందేవాళ్ళు తక్కువైపోయారు. ఎవరు తక్కువైపోయారు?
అంటే అక్కడ వరకు వస్తున్నాం. యేసయ్య అంటే ఇష్టమే, ప్రార్థన అంటే ఇష్టమే, వాక్యం అంటే ఇష్టమే, పాస్టర్ గారు అంటే ఇష్టమే, సంఘం అంటే ఇష్టమే, ఆదివారం పని కూడా మానుకుని చర్చికి వస్తాం, అసలు ఉపవాసాలు ఉంటాం, దశంభాగం ఇస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఒక్క చోట అడుగు వేయలేకపోతున్నాం, అందరితో ఆగిపోతున్నాం. ఎక్కడంటే బాప్తిస్మం పొంది, రక్షణ పొంది, ఈ జీవితాన్ని యేసయ్యకిచ్చి, ఈ హృదయంలో ఆయన్ని చేర్చుకునే ఆ ఒక్క విషయంలో ఏమైపోతున్నామంటే ఆగిపోతున్నాం. కానీ మార్త అందరిలాగా లేదు, ఒక అడుగు ముందుకేసింది. ఎవరు చేర్చుకుంటాయో చేర్చుకోకపోతే నా యేసయ్యను నా ఇంట్లో చేర్చుకుంటాను, నా యేసయ్యను నా హృదయంలో చేర్చుకుంటాను. ప్రకటన 3:20 చదువుకుందాం. 20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి. యేసయ్య ఎక్కడున్నారంట అంటే ఇప్పుడు లోపల ఉన్నారా బయట ఉన్నారా చెప్పాలా? వింటున్నారా? అంటే ఆయన ఇంకా బయటే ఉన్నారు, ఆయన ఇంకా ఏం చేసుకోవాలా? చేర్చుకోవాలా. ఇప్పుడు ఆయన అంటున్నారు నన్ను ఇంటిలోకి చేర్చుకోండి అని తలుపు కొడుతున్నారు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేస్తాం. స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని దర్శించునుగాక. ఈ రాత్రి ప్రియ సంగమ, ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ హృదయం దగ్గరే ఉండి తడుతున్నారు. దగ్గరే ఉన్నారు కానీ లోపలికి రాలేదు. అంటే అందరిలాగా అక్కడ వరకే వచ్చి ఆగిపోయారు. నువ్వు ఆయన లోపలికి ఆహ్వానించు. ఇంకెంతకాలం బయట నిలబెడతావు యేసయ్యని? ఇంకెంతకాలం? ఇంకా కొన్ని రోజులు ఉందిలే అయ్యా, ఇంకా నా కుటుంబం ఒప్పుకోవాలయ్యా, ఇంకా కొన్ని అనుకున్నాను బ్రోవా, ఇంకా కొంతకాలం ఆగయ్యా అని ఆయన బయటే ఉంచుతావా లేక నీ హృదయంలో చేర్చుకుంటావా? ఆయన అంటున్నారు ఈరోజు కూడా నీ హృదయాన్ని ఆయన తడుతున్నారు. ప్రతిరోజు నీ హృదయాన్ని తడుతున్నారు. అమ్మా, నాన్న, నా కుమారుడా, నా కుమారి, లెట్ మీ ఇన్, నన్ను లోపలికి రానివ్వు, నన్ను నీలోకి చేర్చుకో. ఇంకెంతకాలం ఆయన బయట నిలబెడతామండి? ఆయన కోసం తలుపు తెరవండి, యేసయ్యను చేర్చుకోండి. అలాగే నమ్మిన దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందిన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ పద్ధతులు, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ హృదయం, నీ జీవితం ఆయనకి నచ్చక బయటికి వెళ్ళిపోయారేమో, ఆయన్ని మన్నించమని అడిగి నిన్ను నువ్వు మార్చుకుని మళ్ళీ యేసయ్యని ఇంటిలోకి చేర్చుకో. హల్లెలూయా. మొదటిగా దైవజనుని చేర్చుకుందాం, 2 సంఘాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా యేసయ్యని హృదయంలో చేర్చుకుందాం. రక్షణ పొందకుండా ఉండి యేసయ్యను బయటే ఉంచావా? రక్షణ పొంది ఆయన్ని నీ హృదయంలోకి చేర్చుకో. అలాగే రక్షణ పొంది కూడా యేసయ్యను బయట పెట్టావా? బయటికి ఎందుకు వెళ్ళారు యేసయ్య? మన జీవితం నచ్చకపోతే. సంసోను నుండి పరిశుద్ధాత్మ వదిలేసి నచ్చక, అలా నీ హృదయంలో, నీ జీవితంలో ఏది నచ్చక ఆయన బయటికి వెళ్ళిపోయారో మళ్ళీ ఆయన్ని చేర్చుకో. వాళ్ళు చాలామంది క్రైస్తవులు యేసయ్య లేకుండానే బ్రతుకుతున్నారు. వాళ్ళలాగా ఉండొద్దు, ఒక అడుగు ముందుకేసి క్షమించమని అడుగు. అయ్యా, నన్ను వదిలి వెళ్ళొద్దు అయ్యా. దావీదు పాపం చేశాడు, తప్పే చేశాడు, కానీ భయపడ్డాడు. ఏమని అడిగాడు తెలుసా? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నాలో నుండి బయటికి వెళ్ళిపోవద్దు, నాలోనే ఉండయ్యా. అది అడుగుదాం. పొరపాటు చేస్తాం, భక్తిహీనత వస్తుంది అప్పుడప్పుడు, కానీ ప్రతిసారి పడిపోవద్దు. ప్రభువుని క్షమాపణ అడుగు. నన్ను వదిలి వెళ్ళిపోవద్దయ్యా, నాలోకి రా ప్రభువా. ఆయన్ని చేర్చుకుందాం దేవుని బిడ్డ. రక్షణ పొందని దేవుని బిడ్డ, ఈ రోజున స్పష్టంగా దేవునితో మాట్లాడుతున్నారు. నీ హృదయంలోకి ఆయన రావాలని నీ హృదయం అనే తలుపు తడుతున్నారు. ఆయన్ని బయటే ఉంచుతావా? ఇంకా లోపలికి ప్రవేశింపనివ్వు. ఓ హల్లెలూయా. యేసయ్యా, ఎన్ని రోజులు మిమ్మల్ని నిర్లక్ష్య పెట్టానయ్యా, నన్ను మన్నించయ్యా, నాలోనికి రండయ్యా అని అడుగుదాం. ఆమేనంటారా? నమ్మిన దేవుని బిడ్డ, రక్షణ పొందిన దేవుని బిడ్డ, నీ ప్రవర్తన, నీ జీవితం నచ్చక ఆయన బయట ఉన్నారేమో, ఆయన లోపలికి ఆహ్వానించు. ఆమేన్. మార్త ఏం చేసింది? యేసయ్యను తన ఇంటిలో, అందులో 3 అనుభవాలు: దైవజనుని చేర్చుకో, సంఘాన్ని చేర్చుకో, యేసయ్యని నీ హృదయంలో. స్తోత్రం. తర్వాత మార్త ఏం చేసిందంటే,
ఇంట్లోకి పిలిచిన యేసయ్య కోసం ఎంతో పరిచర్య చేసింది, ఎంతో పని. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకునేవాళ్ళు, అందరూ పాటలు పాడేవాళ్ళు, అందరూ మందిరానికి వచ్చి వెళ్ళేవాళ్ళు. కానీ పని చేసేవాళ్ళు ఎంతమంది? ఆ ఊరందరిలో యేసయ్య కోసం ఒళ్ళొంచి పని చేయడానికి, ఖర్చు పెట్టి ఆయన కోసం పని చేయడానికి ముందుకొచ్చింది మార్తమ్మ. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెబుదామా? యేసు రక్తమే. యేసయ్యతో ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 12 మంది శిష్యులు ఉంటారు. ఉంటారా ఉండరా? చెప్పండి. ఇంకా కొంతమంది ఆయనతో ఎప్పుడు ఒక 30 మంది చీప్గా, అతి తక్కువగా ఎంతమంది ఉంటారు? మరి వీళ్ళందరికీ భోజనం అంటే మాట్లాడతలా. ఇప్పుడు అందరికి కట్టెల పొయ్యిలు వచ్చినాయిగా, కట్టెల పొయ్యి మీద వండడం కష్టమే, మళ్ళీ కడగడం కూడా ఎంత మాడిపోతాయి. వండేటప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? అసలు మీకు ఆ పరిస్థితి రాకూడదు అనే నా ఆశ. ఎప్పుడన్నా అనుభవం ఉందా? కళ్ళకలకలు వచ్చినట్టు ఎర్రగా అయిపోయి రొప్పి 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 దగ్గులు అయ్యే కనపడతాయి. ఇక పాత చుట్టింట్లలో ఉండి అదేం త్వరగా మండదయ్యే. మరి ఎంతమందికి భోజనం అంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చింది? మార్కెట్కి వెళ్ళి ఎంత కూరగాయలు కోసుకుంటుందో, ఎంత పని చేసి ఉంటుందో. ఖర్చు అవ్వకుండానే అయ్యిద్దా? ఒళ్ళొంచి పని చేయకుండానే? చెప్పండి. ఖర్చు పెట్టింది, కష్టపడింది, ధన్యురాలండి. ప్రభువు కోసం అందరూ ఒక చోటకు వచ్చి ఆగిపోతారు. ఎందుకు అంత తెగ పని చేస్తావా? ఆగిపోయే వాళ్ళు తాగొద్దు, ఒక అడుగు ముందుకేసి ప్రభు కోసం కష్టపడదాం. ఆమేనండి. ప్రభు కోసం దేవుని పని దాక్కోవద్దు, దేవుని పనిని తప్పించుకోవద్దు. మొన్నే చెప్పానా? ఇక్కడ చెప్పాను. హల్లెలూయా. లంకి బిందు దొరికిందనుకోండి, నాకే దొరికిందా, నాకే పట్టుకుంది కర్మ అంటావా? మాట్లాడుతున్నా అనరంట. అసలు దొరికినా చెప్పరు. ఏంటి ఈ మధ్య ఆటోలో ఇంత బంగారం దొరికింది, పలానా చోట ఇంత బంగారం, ఇంత డబ్బులు దొరికినాయి, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు అన్నారు. నేను అనుకున్న వాళ్ళు ఈ కాలంలో పుట్టాల్సిన వాళ్ళు ఎక్కడో మన ఇంట్లో పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఎవరో దాచిపెట్టేశారు బంగారం. దొరికింది, నాకే దొరికిందా, నేనే తవ్వుకోవాల్సి వచ్చానా, 10 మంది తవ్వచ్చు అనుకుంటావా? అసలు ఎవరిని రానివ్వరు ఇంట్లోకి. ఏమ్మా ఎట్ట ఉన్నారు? ఏమలే, బాగా జ్వరం, కరోనా వచ్చేసినట్టుంది, నాకు బాగా తుమ్ములు వచ్చేది, వాళ్ళు భయపడి వెళ్ళిపోతారేమోనని ఎట్టగొట్టి వెళ్ళిపోవాలి. రాత్రికి రాత్రి దేవుని పని అంత భాగ్యంగా ఎంచుకోవాలి. ఆమేనండి. దేవుని కోసం ఖర్చు పెట్టాల్సి వస్తే, దేవుని కొరకు కష్టపడాల్సి వస్తే అది దొరికిన భాగ్యం అనుకో. హల్లెలూయా. అందరిలో ఆగిపోలేదు, అందరిని మించి చేసింది మార్తమ్మ. ఈ రోజున మార్తమ్మ లాంటి వాళ్ళు కావాలి సంఘంలో. దేవుని కోసం కష్టపడు. యేసు రక్తమే. ఇంటికి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు పని చేయటానికి. దేనికి? మందిరంలో పరిచయం ఉంది, నువ్వు వెళ్ళక, నేను టీవీ చూడాలి, నేను పడుకోవాలి, నేను వంట చెప్పట్లా చేసుకోవాలి, నేను నా ఇంట్లో పనులు కాదుగా, నేను మరొకరికి సేవ చెయ్యాలి. దేవుడి పని నేను అంటాను, పిల్లలు చేస్తే పిల్లలకు దీవెన, పెద్దలు చేస్తే అంతే. ఎందుకంటే ఇది నా పని ఎంత మాత్రమో, ఇది దేవుని పని. భాగ్యం అండి, భాగ్యం అండి. హల్లెలూయా. మహారాజు పాద సేవ చేసుకుంటున్నామండి, ఆ రాజును సేవించుకుంటున్నామండి. ఎంత అదృష్టంగా భావించాలి, ఎంత ధన్యతగా భావించాలి. అయ్యా ఈ భాగ్యం పోగొట్టొద్దయ్యా, నాకు ఈ భాగ్యాన్ని నేను వదులుకోనయ్యా, దేవుని పని చేయాలా, నేను చేస్తానయ్యా. ఒకసారి ఒక యవనస్తుడికి భాస్కర్ గారు ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట. ఇంటికి వెళ్ళిపోయారు పాస్టర్ గారు. ఏమ్మా ఏం చేస్తున్నాడు? మేము పడుకున్నాడయ్యా. ఏంటంట? వచ్చేసారు అంతే. ఆ యవనస్తుల జీవితం ఇవాళకి బాగుపడాలి. దేవుని పనికి నీ ఒళ్ళు దాచుకోవద్దు. ఆమేన్.
దేవుని పనికి నీ డబ్బు దాచుకోవద్దు. ఆమె రెండూ చేసింది. ఏమేం చేసింది? పని చేసింది. ఒక్కోసారి మనం అనుకుంటాం మనం చేయిస్తే సరిపోద్దాం. నువ్వు చేస్తే ధన్యత. ఇవాళకి నేను చెప్తున్నా, సోఫియాకి తెలుసు, పిల్లలకు కొంచెం తెలుసు అనుకో. నేను అసలు ఇంట్లో ఏ పని చెప్పండి చేయను. పొద్దున్నే 1 లీటర్ బాటిల్ కూడా. కానీ ఎక్కడైనా ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తే, సేవకుల కొట్టాలకు వెళ్తే వడ్డిస్తా. అక్కడ పెద్ద పెద్ద దబరాలు ఉంటే కడిగేస్తా, ఇస్తర్లో ఎత్తేస్తా, గ్లాసులు ఎత్తుతా. ఎందుకంటే నా దేవుని పని అది. మరి ఎవరి ఇంట్లో చేయను. హల్లెలూయా. దేవుని పని అండి, భాగ్యం. వేసేసుకుంటాం అంతే, బ్యాంక్ బ్యాలెన్స్లో దొరికింది నాకు. హల్లెలూయా. మనుషులకు చేస్తే ఎంత వస్తుంది? ఒకవేళ ఆ పూట కూలి ఇస్తారేమో, ఆ రోజుతో అయిపోద్ది. కానీ యేసయ్యకి చేస్తే జీవితం అంతా జీతమే. జీవితం అంతా జీతం కావాలా, ఒక పూట కూలి కావాలా? అయితే యేసయ్యకి చేయండి. యేసయ్య కోసం కష్టపడదాం, యేసయ్య కోసం ఖర్చు పెడదాం. పలానా పని ఉందా, 30 మందికి భోజనాలా? యేసయ్య వస్తే, అయ్యా నువ్వు ఒక్కడవేరా. అమ్మో మీటింగ్ అంటున్నారు, ప్రార్థన అంటున్నారు, అది అంటున్నారు, ఖర్చు ప్రభు కోసం చెల్లేద్దాం అంతే. ఆమేనండి. జల్లుదాం. మార్తమ్మ కష్టపడింది, ఖర్చు పెట్టింది. ఒక రైమింగ్ కోసం ఉన్న చెప్తున్నా. ఏం చేసింది? కష్టపడింది. మరి ఆ ఊర్లో ఇంకెవరన్నా చేశారా? ఆ ఒక్కమే. మీరు ఆ ఒక్క వ్యక్తిలాగా ఉందరుగాక. మిగిలిన వాళ్ళందరూ ఆగిపోతే నువ్వు ముందడుగు వేయాలి. ఎప్పుడు అందరికంటే ముందే ఉండడానికి ఇష్టపడు, ప్రయాసపడు. మరి దేవుని పనులు, అన్ని పనుల్లో దేవునికి ఇష్టమైన పని ఏంటో తెలుసా? స్వార్థ పని. ఏ పని? యేసయ్యకి భోజనం పెట్టింది కదా. యేసయ్యకి అన్నిటికంటే ఇష్టమైన భోజనం ఏంటో తెలుసా? ఒక ఆత్మను రక్షణలోకి నడిపిస్తేనే అది నాకు ఆహారం అన్నారు యేసయ్య. సమరయ స్త్రీ కోసం ఎండవేళ మంచి ఆకలి వేస్తుంటే శిష్యుల్ని వెళ్ళి మీరు భోజనం తీసుకురండి అన్నారు. ఆకలి టైంలో ఆయన స్వార్థ చెప్తున్నారు. ఆకలి టైంలో ఏం చేస్తున్నారు? ఆమె రక్షణ పొందింది, ఆమె మారు మనసు పొందింది. వాళ్ళు వచ్చి అయ్యా ఆహారం తినండి, మీకు తెలియని ఆహారం నాకు ఉందంటే, అమ్మో మనల్ని ఏమో హోటల్ భోజనాన్ని పంపించి ఈయన మీ మంచి భోజనం తినేసాడేమో అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అన్నారు, తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారం. తండ్రి చిత్తం ఏంటి? ఒక నశించిపోతున్న వ్యక్తిని దేవునిలోకి. కనుక మీరు దేవుని పని చేయాలనుకుంటున్నారా? ది బెస్ట్ వర్క్ యూ కెన్ డూ ఫర్ గాడ్ ఈజ్ గాస్పెల్ వర్క్. దేవుని కోసం నువ్వు పని చేయాలనుకున్నప్పుడు అన్నిటికంటే ఉత్తమమైన పని సువార్త పని. యేసయ్యకి కడుపు నిండా, నిజంగా చెప్తున్నాను, నిజంగా యేసయ్యకి నీ చేతులతో వడ్డించి నువ్వు భోజనం పెట్టాలనుకుంటున్నావా? ఆ అవకాశం ప్రభు ఇచ్చారు. ఒక ఆత్మను రక్షణలోకి నడిపిస్తే ఆయన కడుపు నిండా భోజనం పెట్టినట్టే. స్తోత్రం. ఒక ఆత్మను ప్రభు దగ్గర నడిపిస్తే నువ్వు కోట్లు ఇచ్చిన దానికంటే ఎక్కువ. నడిపించండి ప్రభు దగ్గరికి. సువార్త పని చేయండి. దేవుని కొరకు కష్టపడింది, ఖర్చు పెట్టిందంటే పని చేయండి, ఖర్చు సువార్త పని చేయండి. అనేకులు ప్రభు దగ్గరికి నడిపిద్దాం. ఇవాళ చాలామంది సువార్త చెప్పట్ల, అన్నీ ఉంటున్నాయి కానీ అక్కడికి వచ్చి సువార్త చెప్పేటప్పుడు సిగ్గుపడుతున్నారు, సువార్త చెప్పడంలో ఆగిపోతున్నారు. కానీ అది చేస్తే దేవుడు ఇష్టపడే పని, నీకు అస్సలైన జీతం దొరికే పని. సువార్తలో అంత పవర్ ఉంది. ఇష్టంగా చేస్తే ఇంకా జీతం. ఆమేన్. ఇష్టపడి చేస్తే ఇంకా జీతం. దేవుడు మనల్ని దర్శించునుగాక. కనుక ఇవాళ 6 విషయాలు చెప్పా. 2లో 3. ఒకటి యేసయ్యను చేర్చుకుంది, అందులో దైవజనుని చేర్చుకొనుట, సంఘాన్ని చేర్చుకొనుట, యేసయ్యనే యేసయ్యను చేర్చుకోవడంలో రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు తిరిగి మళ్ళీ యేసయ్యతో సమాధానపడి ఆయన్ని మనలోనికి ఆహ్వానించాలి. ఇక 2వ భాగంలో ఏంటి? కష్టపడింది, ఖర్చు పెట్టింది. దేవుని కోసం ఒళ్ళొంచి పనిచేద్దాం. దేవుని కొరకు ఒకవేళ మన ధనంతో దేవుని పని అయిద్దంటే ధనం పెట్టైనా పని చేద్దాం. అన్నిటినీ మించి సువార్త చెబుదాం. అనేకులను ప్రభువులోకి
దేవుడు అలాంటి కృప మనకు దయచేయనుగాక. అయ్యా, మార్తమలాగా అందరిని మించి నీ కోసం ఉండేలాగా నన్ను చెయ్యయ్యా. ప్రార్థన చేసుకుందాం. మీ ముందు దేవుడు మంచి మంచి అవకాశాలు ఇచ్చారు, చెయ్యండి, మిమ్మల్ని దేవుడు దీవిస్తారు. అందరిలాగా ఆగిపోవద్దమ్మా. అయ్యా, అందరిలాగా ఆగిపోవద్దు. మిగిలిన వాళ్ళని చూసి వాళ్ళు వద్దనుకుంటున్నారు ఆశీర్వాదం, వాళ్ళు ఇంతే చాలు అనుకుంటున్నారు. నువ్వు అలా ఆగొద్దు. పరుగు పందెంలో గెలవాలంటే అందరికంటే ముందు ఉండాలి. మంచి మార్కులు రావాలంటే అందరికంటే ఎక్కువ సంపాదించాలి. అందరిలాగా ఉంటే అవ్వదు. లోకంలో పోటీ పడుతున్నావు కదా, అలా భక్తిలో పోటీ పడు. అందరూ ఆగిపోయారు, నేను అందరికంటే ముందు వెళ్ళాలి. అందరూ ఆగిపోయారు, నేను అందరికంటే ముందడుగు వెయ్యాలి. ప్రభు కోసం, దేవుని కోసం అందరికంటే ముందడుగు, దేవుని కోసం అందరిని మించి ఒక అడుగు ఈ రాత్రి మనము వేయుదముగాక. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మార్తమ్మను మాదిరిగా పెట్టారు ప్రభు మన ముందు. యేసై కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తావు? యేసైని చేర్చుకోకపోతే ఇంకెవరిని చేర్చుకుంటావు? దేవుడు మనల్ని దర్శించునుగాక.